హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. బాగున్నారా? అందరూ మంచిగా ఉన్నారా? హిట్లు చూసిన తర్వాత కాస్త తేరుకున్నారా? అర్థమైందా ఏం జరిగిందో? T20లో T10 ఆర్డర్ ఎస్ఆర్హెచ్ 165 అనే టోటల్ని 9.4 ఓవర్స్ 10 ఓవర్లు కాకుండానే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా చేజ్ని ఫినిష్ చేసేశారు. ఇది సింక్ అవ్వాలన్నా డైజెస్ట్ అవ్వాలన్నా కాస్త టైం పడుతుంది. బట్ మ్యాచ్ ఎవరైతే ప్రత్యక్ష ప్రసారం చూశారో వాళ్ళందరూ ఇంకా కూడా షాక్తో, సర్ప్రైజ్తో, ఆనందంతో, ఆశ్చర్యంతో, సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరూ కూడా సంభ్రమాశ్చర్యంతో చాలా అద్భుతమైన రీతిలో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఏం జరిగింది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. అటు హెడ్ ఇటు అభి ఇద్దరికిద్దరు అదరగొట్టారు. బట్ ఈ అదరగొట్టడానికన్నా ముందు ఒక అద్భుతం జరిగింది. అదే పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ బౌలింగ్. వీళ్ళు ఇంత అద్భుతమైన హిట్లు కొట్టిన తర్వాత బౌలింగ్ సాధారణంగా మనం మర్చిపోతాం. బట్ ఈ యొక్క గెలుపుని సెటప్ చేసిందే ఆ పవర్ ప్లే బౌలింగ్. టాస్ గెలిచి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐ థింక్ ఇట్స్ అ రైట్ డెసిషన్. ఎందుకంటే సన్ రైజర్స్ ప్రెషర్ పెట్టాలన్నా లేదా వాళ్ళు కొంచెం ప్రెషర్ని అబ్జర్వ్ చేసుకుని బాగా ఆడాలన్నా వాళ్ళు డిఫెండ్ బాగా చేసుకోగలరు. కాబట్టి వాళ్ళు టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ తీసుకోవడమే కరెక్ట్ అయిన నిర్ణయం. సరే, మ్యాచ్ అయిపోయినంత అది కూడా కరెక్ట్ అయిన నిర్ణయం. ఎందుకంటే లేదంటే 300 లోడ్ అయ్యిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో స్టార్ట్ అయిన వెంటనే భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ ఓవర్ బాగా వేసాడు. సెకండ్ ఓవర్లో రాహుల్ ఒక మంచి ఎక్స్ట్రా కవర్ 6 కొట్టాడు. అబ్బా, మంచి టచ్లో ఉన్నాడు కదా గురువు అనుకున్నాం. బట్ ఎప్పుడైతే క్వింటన్ డికాక్ అవుట్ అయ్యాడో, మంచి క్యాచ్ అయింది నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి స్క్వేర్ లెగ్లో మంచి క్యాచ్ పట్టుకున్నాడు బౌండరీ దగ్గర. సడన్లీ రాహుల్ వెంట ఇంటూ ఎ షాట్. ఎందుకంటే ఇమ్మీడియట్గా స్టాయినిస్ అవుట్ అయ్యాడు. మంచి క్యాచ్ సన్వీర్ దగ్గర నుంచి. ఫస్ట్ 2 వికెట్లు, 2 బ్రిలియంట్ క్యాచెస్. అండ్ భూమి 3 ఓవర్లు వేసాడు. సో వెంట ఇంటూ ఎ షాట్. పవర్ ప్లేలో రన్ రాలి. ఆ 6 తప్ప పవర్ ప్లేలో మరో బౌండరీ లేదు బాస్. ఒక్క 4 లేదు పవర్ ప్లేలో. ఒకే ఒక్క 6 ఉండింది. ఫస్ట్ 4 ఆఫ్ ద ఇన్నింగ్స్ కేమ్ ఇన్ ది 10th ఓవర్. ఆ రీతిలో అక్కడ తేడాలు జరిగాయి. సో పవర్ ప్లేలో 3 ఓవర్ల భూవి కానివ్వండి, 1 ఓవర్ ఆఫ్ కమిన్స్ కానివ్వండి, 2 షాబాస్ చేత వేయించాడు. ఇది ఎంత తెలివైన నిర్ణయం ఆలోచించాడు. ఎస్, పవర్ ప్లేలో మనం కొంచెం బెటర్గా బౌలింగ్ చేసాం, ఇక్కడే రిస్క్ తీసుకోవచ్చు, గ్యాంబుల్ తీసుకుందాం. కమిన్స్ ఏంటంటే ఆల్వేస్ రెడీ ఫర్ అ గ్యాంబుల్. తేడాలు జరిగిపోయి ఉండొచ్చు అక్కడ. స్టాయిన్ ఇస్తున్నాడు, కేఎల్ రాహుల్ సరే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. కృణాల్ పాండే వచ్చి లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే 2 వికెట్లు పడ్డా కూడా ఈ వెంట్ టు షాబాస్. సో దట్ ఈస్ హౌ హీఈస్ రెడీ టు టేక్ అ గ్యాంబుల్. అండ్ నాకు తెలిసి కేఎల్ రాహుల్ షుడ్ హావ్ ఆల్సో టేక్ ఇన్ దట్ గ్యాంబుల్. ఏమో అనిపించింది, అది తీసుకోలేకపోయాడు. ఒక షెల్లోకి వెళ్ళాడు, లాస్ట్ దాకా ఆడదాం అనుకున్నాడు, అతని వికెట్ పడిపోయింది. ఇమీడియట్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కృణాల్ పాండే వికెట్ పడిపోయింది. టకటకా పడ్డాయి 2 వికెట్లు. గ్రేట్ ఫీల్డింగ్ మళ్ళీ అక్కడ కృణాల్ పాండే వికెట్లు కమిన్స్ దగ్గర నుంచి. అండ్ ది లాస్ట్ 4 వికెట్స్ ఆ తర్వాత పూరన్ అండ్ బదోని. ఫస్ట్ 10 ఓవర్లో పెద్ద పరుగులే రాలి, 57, 56 వచ్చాయి. నెక్స్ట్ 10 ఓవర్లో 107, 108 పరుగులు వచ్చాయి. లాస్ట్ 7 ఓవర్స్ 90 పైన కొట్టారు. సో దట్ ఈస్ వేర్ పూరన్ అండ్ బదోని చాలా బాగా ఆడారు. ఈ పిచ్ కొంచెం స్లోవర్ సైడ్ ఉంది, బాల్ స్లో అవుతుంది, స్లో బౌన్సర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, స్లోవర్ వన్స్ ఎక్కువగా వాడే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నప్పుడు బదోని ఆడిన కొన్ని షాట్స్ అయితే కళ్ళు చెదిరిపోయేలా కనిపించాయి. 9 బౌండరీలు కొట్టాడు కుర్రాడు, చాలా బాగా ఆడాడు, అద్భుతమైన రీతిలో ఆడు. నటరాజన్ ఆడ బ్యాడ్ డే. మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం మ్యాచ్అప్ల విషయంలో. భువి కేఎల్ రాహుల్ అనుకున్నాం, భువి క్వింటన్ డికాక్ అనుకున్నాం. క్వింటన్ డికాక్ని భువి అవుట్ చేశాడు. స్టాయినిస్ అండ్ కమిన్స్ అనుకున్నాం, ఒక బాల్ ఇలా స్టాయినిస్ కమిన్స్, అది వర్కౌట్ కాల. పూరన్ నటరాజన్ అనుకున్నాం, పూరన్ చాలా గట్టిగా నటరాజన్ని కొట్టాడు. నటరాజన్ 50 పరుగులు ఇచ్చాడు వాడు. అది అక్కడ మిస్ అనేది అయింది. వాళ్ళ విజయకాంత్ వియాస్కాంత్ వచ్చాడు బౌలింగ్కి. 4 ఓవర్స్ 27 వికెట్లు తీయలేకపోయినా కూడా చాలా బాగా వేసాడు బౌలింగ్, కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. గుడ్ స్టార్ట్ ఫర్ హిమ్. షాబాజ్ బాగా బౌలింగ్ చేశాడు. సో పూరన్ అంత బాగా ఆడడం, బదోని అద్భుతంగా ఆడడంతో స్కోర్ అనేది ఇట్స్ క్రాస్డ్ 160. అండ్ 160 క్రాస్ అయింది. పిచ్ కొంచెం డల్గా కనిపిస్తోంది, డ్రైగా కనిపిస్తోంది. డ్యూ ఏమాత్రం కనిపించట్లేదు. వర్షం పడింది, పొద్దున కూడా అంత పెద్ద ఎండగా ఏమీ లేదు. సో డ్యూ వచ్చే అవకాశం లేదు. హైదరాబాద్లో జనరల్గానే ఈ పార్ట్ ఆఫ్ ద మంత్లో డ్యూ ఇయర్లో కొంచెం డ్యూ అనేది తక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు బాగానే వేస్తారు అనుకుంటున్న సమయంలో అయిపోయింది మ్యాచ్. అనుకుంటున్న సమయంలో మ్యాచ్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే ఈ యొక్క చేజ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఓవర్ వాజ్ ది సెకండ్ ఓవర్. ఫస్ట్ ఓవర్ మీరు కృష్ణబ్బాయి గౌతమ్ చేతి తీసుకొచ్చారు. సో ఇక్కడ నాకు మళ్ళీ కేఎల్ రాహుల్ అండ్ అలాగే జస్టిన్ లాంగర్ ఒక టీమ్ టాక్టిక్స్ అర్థం కాదు. మీకు దీపక్ కూడా అలాగే ఒక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు బౌలింగ్ వేయడానికి. బదోని కెన్ బౌల్ ఆఫ్ స్పిన్. ఎందుకు మీరు కృష్ణబ్బాయి గౌతమ్ని తీసుకొచ్చారు? బ్యాటింగ్లో యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అతను ఫ్లోటర్గా పంపించి ఆడు అని అతను యూటిలైజ్ చేసుకోలేకపోయారు. పెద్ద హిటర్ అతను. బౌలర్గా ఇక్కడ ఆఫ్ టేకన్ అదర్ బౌలర్. మన యుద్వేర్ చరక్ లాంటి వాళ్ళని ముందే ప్లేయింగ్ లెవెల్లో తీసుకొని ఉంటే కానీ ఇంకా కొంచెం బెటర్గా ఉండేది. మోషన్ ఖాన్ సరే లేడు, కొంచెం తన కన్కషన్ వల్ల ఈజ్ నాట్ అవైలబుల్, సరే ఓకే అనుకుందాం. బట్ దే కుడ్ హావ్ గాన్ విత్ అనదర్ పేసర్. అండ్ ఫస్ట్ పవర్ ప్లేలోనే మీరు కృష్ణ భాగవతంతో 2 ఓవర్లు వేయించడం, బదోనితో 1 ఓవర్ వేయించేయడం,
ఆ తర్వాత యష్ ఠాకూర్కి ఎటువంటి సపోర్ట్ రాకుండా ఉండడం. సో ఈ టాక్టిక్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలెక్టింగ్ ద టీంలో కూడా కాస్త ఇబ్బందిగా అనిపించిందేమో అనిపించింది నాకైతే. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్, ఫస్ట్ ఓవర్లో 8 పరుగులే వచ్చాయి. సెకండ్ ఓవర్లో యష్ ఠాకూర్ వేసిన ఓవర్లో అభిషేక్ శర్మ డిసైడెడ్, నేను చూసుకుంటాను. ట్రావిస్ హెడ్ తర్వాత ఆన్స్లాట్ అనేది మొదలైంది థర్డ్ ఓవర్ దగ్గర నుంచి. బట్ సెకండ్ ఓవర్లో ఆన్స్లాట్ మొదలవడానికి అండ్ అలాగే ఈ చేస్కి సరైన రీతిలో ఒక పుష్ స్టార్ట్ ఇగ్నిషన్ ఇచ్చింది మాత్రం ఆ ఓవర్, అభిషేక్ శర్మ ఓవర్. 2 overs స్కోర్ 25. ట్రావిస్ హెడ్ ఇంకేముంది, 25 వచ్చింది, మంచి స్టార్ట్ వచ్చింది, నేను కూడా కుమ్మేస్తాను. ఎప్పుడైతే నేను కూడా కుమ్మేస్తాను ఫిక్స్ అయ్యాడు ట్రావిస్ హెడ్, ఇంకైపోయింది మ్యాచ్ వన్ సైడ్. హెడ్ డిసైడ్ అయితే మ్యాచ్ వన్ సైడ్. టెర్రర్, మామూలు టెర్రర్ కాదు ఇది. అతను కొట్టాడు బాస్. థర్డ్ ఓవర్ వేసాడు కృష్ణ భాగవతం, వెళ్ళాయి పరుగులకి, దారుణంగా పరుగులకి వెళ్ళి. బౌలర్ని తీసుకొచ్చారు, దారుణంగా పరుగులు వెళ్ళి. నవీన్ ఉలక్ వచ్చాడు, దారుణంగా పరుగులు వెళ్ళి. ఎవరు వచ్చి ఎట్లా చూంటే బాల్ ఎటు వెళ్ళింది. అండ్ కొన్ని షాట్స్ బిష్నాయ్ వేశారు. బిష్నాయ్ని కూడా పవర్ ప్లే వేయించే ప్రయత్నం చేశారు, తర్వాత వేయించే ప్రయత్నం చేశారు. హీ హాస్ బీన్ ఎ లిటిల్ అన్లక్కీ. అభిషేక్ శర్మ 2 సార్లు అతను బౌలింగ్ లో డ్రాప్ అయింది. ఒకటి యష్ డ్రాప్ చేశాడు, ఇంకోటి బిష్నాయ్ డ్రాప్ చేశాడు. బోత్ ఆర్ టఫ్ ఛాన్సెస్. బట్ కొన్ని షాట్లు కొట్టాడు బాస్. వెనక్కి వెళ్ళి బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి ఎక్స్ట్రా కవర్ మీదగా 6 కొట్టడం, ఫ్రంట్ ఫుట్ మీద కొట్టడం ఈజ్ ఓకే, స్టిల్ అండర్స్టాండబుల్. అది కూడా టఫ్ షాట్, బట్ స్టిల్ అండర్స్టాండబుల్. బట్ స్పిన్నర్ ని బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళి మొమెంటం అంతా, వెయిట్ అంతా వెనకాల ఉన్నప్పుడు ఆ షాట్ అంత లాంగ్ డిస్టెన్స్ కొట్టడం అనేది అన్బిలీవబుల్. అండ్ ఆ తర్వాత ఎక్కడ ఎన్ని డాట్ బాల్ పడ్డాయి, 1, 2, 3 డాట్ బాల్ పడ్డాయి అంతే. పవర్ ప్లేలో మరొకసారి 100 ఢిల్లీకి అగేన్స్ కొట్టారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొట్టారు. ఒకే టీం 2 సార్లు పవర్ ప్లేలో 100 కొట్టడం ఒకే సీజన్ లో. జస్ట్ ఇమాజిన్ ఏ లెవెల్ ఆఫ్ బ్యాట్స్మెన్షిప్ ఉంది హెడ్ దగ్గర నుంచి, అభిషేక్ శర్మ దగ్గర నుంచి. హెడ్ అయితే 50కి వెళ్ళినప్పుడు ఒక సింగిల్ కొట్టాలి, అన్ని బౌండరీలే. ఏం దొరికేది, నేను కొడతా కదా అన్నాడు. నేను కొడితే బాల్ నొరికేయాలా, ఫీల్డర్ నొరికేయాలా, నేనేం దొరికేది అన్నాడు. అక్కడే నుంచొని కొట్టాడు. గుడ్ యూస్ ఆఫ్ ద ఫీట్, మంచి హెడ్ పొజిషన్ హెడ్కి. అండ్ అలాగే ఆ బ్యాట్స్మెన్ మాత్రం అదిరిపోయింది. అభిషేక్ శర్మ కూడా అలాగే ఆడాడు. అభిషేక్ శర్మ అలాగే ఆడుతున్నాడు, హెడ్ అలాగే ఆడుతుంది. కనీసం ఒక ఎండ్ నుంచి అన్నా ఎవరన్నా కాస్త జాగ్రత్తగా ఆడతారేమో, కొంచెం ఆపుకొని ఆడతారేమో అనుకుంటే ఆపేది లేదు, పెట్టేది లేదు, కొట్టుడే కొట్టుడు. ఏ బౌలర్ వస్తే ఆ బౌలర్ ఏం చేయలేదు. టు బి ఆనెస్ట్, లక్నో సూపర్ జైంట్స్ ఎస్ వాళ్ళ టీం సెలక్షన్ లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ బౌలింగ్ లో కూడా కాస్త ఇబ్బంది అనేది ఏర్పడింది అక్కడ. వాళ్ళ బౌలింగ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే దర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్ ఓన్లీ దేర్, అది కనిపిస్తోంది. అండ్ అటువంటి రీతిలో మీరు ఎలా ఉండాలి, వికెట్ టేకింగ్కి ఎటువంటి ఆలోచన చేయాలని ఒక ప్రణాళిక వేయాలి. కానీ ఇట్ వాజ్ అ కంప్లీట్లీ డిఫెన్సివ్ అప్రోచ్ రైట్ ఫ్రమ్ ద సెకండ్ ఓవర్. భువీ, కమిన్స్ ఎంత అద్భుతంగా వాళ్ళు పవర్ ప్లేని ప్లాన్ చేశారు. ఎస్పెషల్లీ భువీ 3 ఓవర్లు వేసాడు. 50% ఆఫ్ పవర్ ప్లే ఓవర్స్ అతను వేసి 7 రన్లు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అందుకే హెడ్ కొట్టుండొచ్చు, అభిషేక్ కొట్టుండొచ్చు, బట్ నిజంగా లక్నోని వెనక్కి నెట్టింది మాత్రం భువనేశ్వర్ కుమార్. అండ్ భువనేశ్వర్ కుమార్ ఇన్ రిథమ్ ఈజ్ ది బెస్ట్ థింగ్ ఇన్ ఐపీఎల్. బ్యాట్స్మెన్ కొట్టచ్చు కాదనట్లేదు, మంచి ఫ్లోలో చాలా మంది కొట్టచ్చు, ఏమాయమని మంచి షాట్లు ఆడొచ్చు. కానీ భువనేశ్వర్ కుమార్ ఇన్ రిథమ్ ఇన్ ఐపీఎల్ ఈజ్ అ డిఫరెంట్ సైడ్ ఆల్ టుగెదర్. అంటే ఒక ఐపీఎల్ లెజెండ్ అతను. అతనికి అన్ఫార్చునేట్లీ అతనికి హెర్నియాల ఇవి వల్ల లాస్ట్ 4-5 yearsలో ఇండియాకి ఎక్కువ ఆడలేకపోయాడు, టెస్ట్ మ్యాచ్లు ఎక్కువ ఆడలేకపోయాడు. కానీ మూవీ స్టార్టింగ్లో కూడా పెద్దగా ఏంటబ్బా మూవీ అనుకున్నారా, కానీ ఇప్పుడు చూపిస్తున్నాడు ఏంటి మూవీ అని. అండ్ 165 నెంబర్ 9.4 ఓవర్స్లో కొడితే కేఎల్ రావులు అని ఎవరన్నా కానీ ఏం మాట్లాడతారు దాని గురించి. విన్నింగ్ క్యాప్టెన్కే మాటలు లేవు అక్కడ. అతనే స్పీచ్లు అసలు ఓడిపోయినాడు పాపం, ఏం మాటలు వస్తాయి. అండ్ కేఎల్ రావుల్ స్ట్రైట్ అవే అడ్మిట్ దట్ అతని హిస్ థాట్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇట్ లాంగ్, ప్లేయింగ్ ఇట్ డీప్ అనేది వర్కౌట్ కాదు. సరే ఎస్ అలాగని చెప్పి అతని మీద పూర్తిగా బ్లేమ్ వేయడం కూడా కరెక్ట్ కదా. నా చుట్టూ వికెట్లు పట్టి స్టాయినిస్ అవుట్ అయిపోయాడు, క్వింటన్ డికాక్ అవుట్ అయిపోయాడు కాబట్టి అతను ఉందామని అనుకున్నాడు. బట్ మీరు బ్యాటింగ్ స్ట్రెంగ్తన్ చేసుకున్నప్పుడు కృణాల్ పాండ్యా వచ్చినప్పుడు కొట్టాడు, ఒక ఓవర్లో పాపం బాగానే ప్రయత్నం చేశాడు, 2 6 అవి కొట్టే ప్రయత్నం చేశాడు. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఇంకా చాలా కావాలి, ఆ ఫైర్ వర్క్స్ అనేది కావాలి. అందుకే డికాక్ వికెట్, స్టాయినిస్ వికెట్ అనేది చాలా పెద్ద వికెట్. ఆ తర్వాత ఇటువైపు నుంచి చూస్తే కనుక ఒక్క వికెట్ తీసుకున్నా థింగ్స్ వుడ్ హావ్ బీన్ లిటిల్ డిఫరెంట్ ఏమో అని అనిపించింది. బట్ ఆ వికెట్ తీసే అవకాశం ఇస్తే పవర్ ప్లేలో మ్యాచ్ అయిపోయింది, 3 ఓవర్లో మ్యాచ్ అయిపోయింది. 3 overs స్కోర్ 50. ఇంకెక్కడ మ్యాచ్ 165 మీరు 3 ఓవర్లో 50 కొడితే 17 ఓవర్లో మీరు కొట్టాల్సిందంత 110. ఎంతసేపు కొట్టడం అది? 6 runs per over, 6.5 runs per over. ఇండియన్ 10 ఓవర్లు కాకుండానే కొట్టారు. బ్యాంగ్ బ్యాంగ్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. అంటే మృదంగం వాయిస్తారు, ఇటు 2 వైపులా వాయిస్తారు అన్నాడు. అలా వాయించారు ఇద్దరు కలిసి. లక్నో సూపర్ జైంట్స్ మధ్యలో పెట్టి పిచ్ అటువైపులో వాళ్ళు, ఇటువైపులో వీళ్ళు. ట్రావిస్ హెడ్ ఒకవైపు, అభిషేక్ శర్మ ఒకవైపు నుంచి మంచిగా మధ్యలో వాయించారు. వాయించి వదిలిపెట్టారు మధ్యలో, రక్తాలు వచ్చేసి అక్కడ. సో లక్నో సూపర్ జైంట్స్ కి లాస్ అనేది ఈజ్ ఆల్మోస్ట్ ఎలిమినేటింగ్ దెమ్. వాళ్ళ నెట్ రన్ రేట్ ఇంకా దారుణంగా కింద పడింది. ఎస్ఆర్హెచ్ -0.07 నుంచి దే వెంట్ టు +0.40 నెట్ రన్ రేట్. అంటే 14 points తో ఉన్నారు, 3rd పొజిషన్లో ఉన్నారు. ఇంకోటి గెలిచారంటే షోర్ షాట్ కన్ఫర్మేషన్.
లక్నో సూపర్ జైంట్స్ 2 గెలవాలి, ఆ నెట్ రన్ రేట్ బాగు చేయించుకోవాలి, వెనకాల ఢిల్లీ కనిపిస్తున్న వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి. చెన్నై ఎస్ఆర్హెచ్ ఎలాగో ఉన్నారు 3rd and 4th పొజిషన్ లో. సో దిస్ లాస్ మనం అందే అనుకున్నాం నాకౌట్ కానీ నాకౌట్ అని. నాకౌట్ చేశారు బాగానే ఉంది, బట్ తేరుకొని నాకౌట్ చేశారు. సాధారణంగా నాకౌట్ చేయొచ్చు, మళ్ళీ ఆ తర్వాత ఏదో ఒక రూపంలో వెనక్కి రావచ్చు, కాస్త హోప్ అది ఉండొచ్చు. ఈ దెబ్బ చాలా గట్టిగా గుర్తుంటుంది లక్నో సూపర్ జైంట్స్ కి. వాళ్ళు అంటారు కదా అదబ్సే హరాయింగ్ అని చెప్పేసి, ఇక్కడ గజబ్సే హరాయి, హైరానోగా అవలోగా అట్లా అయిపోయింది పరిస్థితి. జస్ట్ ఇమాజిన్ బిష్ణోయ్ లాంటి బౌలర్, యష్ ఠాకూర్ లాంటి బౌలర్ కదా 5 wicket హాల్ ఉందో, హెడ్ అభిషేక్ అట్లా కొడుతుంటే క్యా కర్తే वो लोग ऐसा देखते रहते क्या ऐसा तो भी मार रहे क्या खा क्या इन होकर के. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ ప్లేయర్ ఇన్ దిస్ ఐపీఎల్. అండ్ ఇద్దరికిద్దరు ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకునే తీరు అద్భుతంగా ఉంది. నువ్వు ఆడుతుంటే నేను కూడా ఆడతా, నేను ఆగను, నువ్వు ఆడు నేను ఆడతా, నువ్వు ఆడు నేను ఓడాగమని నేను కూడా కొడతా, అలాగే ఉంది. అండ్ ఈ అగ్రెసివ్ ఇంటెంట్, ఈ మస్ట్ విన్ గేమ్లో ఎస్ఆర్హెచ్ చూపించిన ఆట తీరు కానివ్వండి, రైట్ ఫ్రమ్ ఫీల్డింగ్ నితీష్, సన్వీర్, కమిన్స్, బౌలింగ్లో భువి, టు అన్ ఎక్స్టెంట్ మనకి షాబాజ్ కానివ్వండి, కమిన్స్ కానివ్వండి, బౌలింగ్ బాగా వేయడం, నటరాజన్ కొన్ని రన్స్కి వెళ్ళినా, కొంత తర్వాత కమిన్స్ రన్స్కి వెళ్ళినా, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్, భువి హెస్ బౌల్డ్ టెర్రిఫిక్ బౌలింగ్ ఇచ్చాడు, అల్టిమేట్ బౌలింగ్ ఇచ్చాడు భువి. అండ్ ఇది ఎస్ఆర్హెచ్ని ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళడానికి 2 డోర్లు ఓపెన్ చేసి ప్లీజ్ ఆగే అని అంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఎంట్రీ ఇచ్చేస్తారు, ఆగే అంటారు. సో ఫెంటాస్టిక్ మ్యాచ్ ఇది. అండ్ నేను చెప్పలేము ఇటువంటి హిట్టింగ్ ఉంది అంటే కనుక అపోనెంట్ క్యాప్టెన్ ఏమీ చేయలేదు. దిల్ హ్యావ్ టు ఫీల్డ్ స్ట్రాంగ్ వికెట్ టేకింగ్ బౌలర్స్ ఎస్ఆర్హెచ్ అగేన్స్ట్. పవర్ ప్లేలో వికెట్లు తీసే విధంగా బౌలర్లు రావాలి, పవర్ ప్లేలో కాస్త ఇబ్బంది పెట్టగలిగే బౌలర్లు ఉండాలి ఎస్ఆర్హెచ్, లేదంటే మ్యాచ్ ఈజ్ లాస్ట్ ఇన్ పవర్ ప్లే. లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్ 2 సార్లు ఓడిపోయారు పవర్ ప్లే. వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు. అండ్ ఎస్ఆర్హెచ్ ఫెంటాస్టిక్ మ్యాచ్, వెల్ డన్. కమిన్స్ బర్త్డే వాళ్ళు ఇంతకన్నా మంచి బర్త్డే గిఫ్ట్ అనేది ఏ టీం కూడా అతనికి ఇవ్వలేదు, ఏ ఫ్రాంచైజ్ టీం కూడా వాళ్ళ క్యాప్టెన్కి ఇవ్వలేదు. అండ్ అతనికి ఆ బర్త్డే గిఫ్ట్ కూడా వచ్చింది. వెల్ డన్ ట్రావిస్ హెడ్, వెల్ డన్ అభిషేక్ శర్మ, వెల్ డన్ భువి, వెల్ డన్ ఎస్ఆర్హెచ్, అండ్ గుడ్ గేమ్. అండ్ మీరేమనుకుంటున్నారో